కూరగాయలు ఉన్ను, ఈ పుచ్చకాయలు ఉన్ను, ఆ అరటికాయలు ఉన్ను, ఆ పనసకాయలు ఉన్ను అన్నీ కలిపి లారీలోకి ఎక్కించండి. ఏమిటా కట్టుకోయినా అలా నిలబడి చూస్తున్నారు? సరుకు ఎక్కించమని చెప్పేసి చెప్తున్నాను కదా నేను. ఎక్కిస్తామండి, కానీ అప్పటికి మళ్ళీ బియ్యము మంత్రులు అయితే కుదరదండి. మాకు డబ్బులు కావాలా. డబ్బులేమిట్రా? ఇన్నాళ్ళు మార్కం పద్ధతిలో మీ సరుకులు మాకిచ్చి మా సరుకులు మీరు తీసుకునేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉండగా ఈవేళ డబ్బులు అని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తూ ఉంటే ఈ సంగతి అప్పలనాయుడు గారికి తెలిస్తే... అవధాని ఆగు. వీళ్ళంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు. పెట్టినా కొట్టినా నేనే కదా. వాళ్ళకి డబ్బులే కావలిస్తే డబ్బులే ఇస్తాం. ఇది 50 రూపాయల చిల్లర, ఇది 100 రూపాయల కాగితం. ఏది కావాలి మీకు? రూపాయల చిల్లరే కావాలండి. అయితే తీసేసుకుని సరుకులు ఎక్కించేసేయండి. బాబు గారు, 50 రూపాయలని మీరు పుల్లాగా గాండ్రిచ్చిన, 100 రూపాయలని పిల్లిలాగా కూసిన, 50కి 100కి తేడా తెలియని ఎర్రోళ్ళు ఎవరు లేరండి. దేశం అంతా తూకం వేసి పైకం ఎత్తంటే మీరు ఎన్నాళ్ళుగానో మమ్మల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. ఇక నుంచి మా సరుకులు అయ్యి మీకు అమ్మ. ఎందుకమ్మరా? మా గిట్టుబాటు కాదు. గిట్టుబాట? ఎక్కడన్నారా ఈ మాట? అమ్మ చెప్పింది. అమ్మ? ఎవరికి అమ్మ? మా అందరికి జ్ఞానం నేర్పిన అమ్మ. సూత్తరేంద్ర తట్టబోట సర్దనే పట్నాలు అమ్ముకున్నా. ఎంత పొగర్రా నీకు? నీ పేరేంటి? సూర్యుడు. సూర్యుడు? చూడరే సూర్యుడు, నా సంగతి తెలుసునా నీకు? ఈ తోడేళ్ల అప్పలనాయుడుతో పెట్టుకున్నావంటే నీ బతుక్కి అస్తమయమే కాని ఉదయం ఉండదు. చాలండి. మా పేదోళ్ళంతా కళ్ళెర్ర చేస్తే ఆ ఎరుపులో పుట్టి అగ్గికి మీరే మాడి మసైపోతారు. నీ కళ్ళు మూసుకుపోయే. ఏందిరాట గుట్టప్పగిచ్చి చూస్తారు? పెత్తందారులు చేయి చేసుకుంటే దెబ్బకు దెబ్బ తీయమని చెప్పిందిరా అమ్మ. బుద్ధి చెప్పండి ఆడికి. అయ్యా, మరి శరీరంలో షేక్ అవుతున్నాడు చెప్పమా. అక్షర జ్ఞానం లేని ఈ అనాగరికులకి ఆర్థిక శాస్త్రాన్ని బోధించింది అంటే అది అమ్మ కాదు, గూడెంలో వెలిసిన రాతి బొమ్మ ఉంటుంది. పద, సీజన్ మారనివ్వకూడదు. దాని సంగతి తెలుద్దాం. లోపలెవరు? ఇక్కడ అమ్మ అంటే మీరేనా? మీరెవరు? నేను తోడేళ్ల అప్పలనాయుణ్ణి. అప్పలనాయుడంటే గత దశాబ్దంగా ఈ గిరిజనుల దగ్గర సరుకులు కొంటున్న వ్యాపారి కదూ? అవును, నేనే. తమరెవరు బాబు? నా పేరు విశ్వం. ఈమె వసుంధర, నా భార్య. ఓ, ఎంత ముచ్చటైన జంట. ఇలా అడవుల పాలైపోయారే. మీలాంటి దోపిడీదారుల నుండి గిరిజనుల్ని కాపాడటానికి. అబ్బా, దోపిడీ కిట్టుబాటు. చూడమ్మా, ఏనుగుల ఘీంకారాలు, పెద్ద పులల గాండ్రింపులు విని విని చెవులు దిబ్బళ్ళు వేసిపోయిన ఈ గిరిజనులకు కొత్త కొత్త మాటలు నేర్పొద్దమ్మా. వాళ్లను మచ్చిక చేసుకుని లొంగ తీసుకుని సర్కస్ సాడించి సొమ్ము చేసుకోవాలే తప్ప ఇలాంటి కొత్త కొత్త మాటలు నేర్పి తిరుగుబాటుదారులను చేసే సీజను కాదమ్మా. వాళ్ళు శ్రమించి తెగించి సంపాదించిన వస్తువులను మీరు గుప్పెడు చిల్లర రాళ్లతోనూ దోసెడు బియ్యంతోనూ తీసుకుంటుంటే ఇదేమిటి అని అడగటం తప్ప? అలాగా? అధికారం చేజారిపోతుంటే అల్లర్లు సృష్టించే మేము ఆస్తులు చేజారిపోతుంటే గోతులు తవ్వకుండా ఊరుకుంటామా? మీ తెలివితేటలతో వాళ్ళకి అక్షరాలు నేర్పుతున్నారు. నా అంగ బలంతో మీ భవిష్యత్తుని చవరం చేయించేస్తాను. ఈ రోజు మన పెళ్లి రోజు, ఆశీర్వదించండి. వసుంధర, మీ అన్నయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఈ ప్రాంతానికి వచ్చాడు. వెళ్ళి ఆశీస్సులు అందుకున్నావా? వద్దండి, వాళ్ళని కాదనుకున్న తర్వాతనే మీ దగ్గరకు వచ్చాను. మళ్ళీ వెళ్ళి తలవంపులు తెచ్చుకోలేదు.
అయిందా? అయిపోయింది అయిపోయింది. అమ్మగారు అమ్మగారు, బాబు భుజం మీద చివుడు పచ్చబొట్టు పడిపించా. ఇక దెయ్యాలు పోతానే, దగ్గర రావడానికి వీలు లేదంతే. మనుషుల్లో ఉన్న దెయ్యాలను పారదోలేనా వాడు ఎదిగితే చాలు సూర్యుడు. విశ్వం, మా వాణ్ణి హత్య చేశావా? కృత త్రేత ద్వాపర యుగాలు మీలాంటి మంచి వాళ్లకు సీజన్ అయితే ఇది కలికాలం మాలాంటి పాపాత్ములకు సీజన్. మా వాణ్ణి నువ్వే చంపేశావని నేను నిరూపిస్తాను. ఏ గిరిజనుడు వచ్చి నిన్ను రక్షిస్తాడో చూస్తాను. ఆనాడు మోసం చేసిన ఆ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాం. దాన్ని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదంటే ఆదర్శాలు వల్ల ఇచ్చాం. ఇదేనా నీ ఆదర్శం? హత్యలు చేయడమేనా నీ అభ్యుదయం? నేను నిజంగా హత్య చేయలేదు బావా. షటప్! నన్ను బావా అని పిలిచే హక్కు నీకు ఆనాడే ఇవ్వలేదు. ఈనాడు ఒక హంతకుడికి ఇస్తాడని కూడా చాలా పొరపాటు. ఓహో, నువ్వు వచ్చావా? నా భర్త నిరపరాధి, ఆయన ఏ పాపం? అన్నయ్య, ఆశయాలతో అమాయకులకు ఊపిరి పోసే నా భర్త ఆవేశంలో హత్య చేశారంటే ఎలా నమ్మావు? అతను ఆవేశపరుడని, ఉద్రేక స్వభావం కలవాడని, అటువంటి తీవ్రవాదిని పెళ్లి చేసుకుంటే ఏదో ఒక రోజు సర్వస్వం పోగొట్టుకుని మళ్లీ నా దగ్గరికే వస్తావని ఆనాడే నీకు చెప్పాను. లేదన్నయ్య, తన అవినీతికి మేము అడ్డుపడుతున్నామని అప్పలనాయుడే ఈ కేసు ఆయన మీద బనాయించాడు. 4 ఏళ్లు అతనితో కలిసి కాపురం చేసేసరికి నీకు కూడా ధనవంతుల మీద ద్వేషం పుట్టుకొచ్చిందా? అన్నయ్య, నిన్ను కాదని వెళ్లిపోయిన నేను ఇప్పుడు కొంగు చాచి యాచించడానికి వచ్చాననేగా ఇలా మాట్లాడుతున్నావు. వసుంధర, ఈ వృత్తి చేపట్టిన తర్వాత వృత్తి ధర్మం కోసం ఒకనాడు భార్యనే పోగొట్టుకున్నా నేను చెల్లెల్ని దూరం చేసుకోవడానికి వెనకాడు. నాకు కావాల్సింది నా వాళ్ళు కాదు, నీతి, న్యాయం. నేను అవినీతితో నా భర్తను రక్షించమని అడగటానికి నీ దగ్గరికి రాలేదు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం భర్తను బిడ్డను పోగొట్టుకున్న నాకు తోడబుట్టిన వాడు లేడు అనుకోవటం కష్టమే కాదు. ఈ రోజు నుంచి చట్టాన్ని తోబుట్టువు చేసుకుని నువ్వు బ్రతుకు, క్రాంతి పథాన్ని తోబుట్టువు చేసుకుని నేను జీవిస్తాను. విశ్వం అనే ఈ ముద్దాయి నాయక్ అనే గిరిజనుడిని ఉద్దేశపూర్వకంగా చంపాడని కోర్టు వారు నమ్ముతున్నారు. కనుక IPC 306 సెక్షన్ ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.